2016లో విడుదలైన ప్యాసింజర్స్ ఒక అద్భుతమైన రొమాంటిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా. భవిష్యత్తులో భూమిమీద జనాభా పెరిగిపోవడంతో మానవులు నివసించడానికి వీలుగా ఉండే హోమ్స్టెడ్ 2 అనే కొత్త గ్రహాన్ని కనుగొంటారు. అక్కడికి చేరుకోడానికి దాదాపు 120 ఏళ్లు పడుతుంది. అవలోన్ అనే భారీ స్పేస్ షిప్లో 5,000 మంది ప్రయాణికులు మరియు 258 మంది సిబ్బంది హైబర్నేషన్ స్థితిలో ప్రయాణిస్తుంటారు. ఈ 120 ఏళ్ల సుదీర్ఘ కాలంలో వారు వృద్ధాప్యం బారిన పడకుండా ఈ సాంకేతికత కాపాడుతుంది. ప్రయాణం మొదలై 30 ఏళ్లు గడిచిన తర్వాత ఒక భారీ ఉల్కా నౌకను ఢీకుంటుంది. దీనివల్ల స్పేస్ షిప్ సిస్టమ్స్లో సాంకేతిక లోపం తలెత్తి మెకానికల్ ఇంజనీర్ అయిన జిమ్ ప్రెస్టన్ హైబర్నేషన్ పాడ్ అనుకోకుండా తెరుచుకుంటుంది. జిమ్ నిద్రలేచి చూసేసరికి అందరూ నిద్రలోనే ఉంటారు. తను ఒక్కడే మేల్కొన్నానని గ్రహించిన జిమ్ తిరిగి నిద్రలోకి వెళ్లడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కాని అది సాధ్యం కాదని అతనికి అర్థమవుతుంది. గమ్యస్థానానికి చేరుకోవడానికి ఇంకా 90 ఏళ్ల సమయముంది. అంటే జిమ్ ఆ నౌకలోనే వృద్ధుడై చనిపోవాలి. ఇదే ఈ సినిమాలో అతిపెద్ద ట్విస్ట్. 1 సంవత్సరం పాటు జిమ్ ఆ విలాసవంతమైన నౌకలో ఒంటరిగా గడుపుతాడు. అతనికి తోడుగా ఆర్థర్ అనే ఒక రోబోటిక్ బార్టెండర్ మాత్రమే ఉంటాడు. ఆ భయంకరమైన ఒంటరితనం భరించలేక జిమ్ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. సరిగ్గా ఆ సమయంలోనే అతనికి ఆరోరా లేన్ అనే ప్రయాణికురాలి పాడ్ కనిపిస్తుంది. ఆమె అందాన్ని చూసి ఆమె గురించి తెలుసుకుని జిమ్ ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే ఆమెను నిద్రలేపడమంటే ఆమె జీవితాన్ని నాశనం చేయడమే అని అతనికి తెలుసు. కాని తన ఒంటరితనాన్ని భరించలేక తీవ్రమైన నైతిక సంఘర్షణ తర్వాత చివరకు జిమ్ ఆమె పాడ్ను బలవంతంగా తెరుస్తాడు. ఆరోరా మేల్కున్న తర్వాత తన పాడ్ కూడా యాంత్రిక లోపం వల్లే తెరుచుకుందని జిమ్ ఆమెను నమ్మిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆరోరాకు ఆ నిజం ఎలా తెలిసింది? నిజం తెలుసుకున్న ఆరోరా ఏం చేసింది? చివరికి ఆ అంతరిక్ష నౌకకు ఎదురైన పెను ప్రమాదం నుండి వారు ఎలా బయటపడ్డారు అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా చాలా బావుంటుంది, తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకిలాంటి మరిన్ని సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాల గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.